ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సీసీటీవీ ఇన్స్టాలేషన్ మరియు సాఫ్ట్వేర్ స్కిల్స్ కోర్సులు ప్రారంభించనున్నారు. శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నం స్కిల్ హబ్లో ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మక్బూల్ హుస్సేన్ మరియు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఐటీఐ లేదా డిగ్రీ పాస్ ఫెయిల్ అయి ఆ పైన చదువులు చదవని వారు ఈ కోర్సులు నేర్చుకోవడానికి అర్హులు. ఈ కోర్సు 3 నెలల శిక్షణ ఉంటుందని, శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశం కలగజేస్తామని తెలియజేశారు. ఇది ఎందుకు స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్ కోసము, ఎస్పెషలీ మన బుక్కపట్నం రూరల్ ఏరియాలో సరౌండింగ్స్ ఉన్న అన్ఎంప్లాయిడ్ గుర్తించి వాళ్ళకి జాబ్ ప్లాన్ రప్పించి ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా స్కిల్ హబ్ ద్వారా అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. మొన్న జరిగిన ట్రైనింగ్ తెలిసి మీకు సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఎంత యూస్ఫుల్గా ఉంటే ఎంత స్టూడెంట్స్ కూడా మంచిగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. మన ఫీల్డ్ ట్రిప్స్లో వేరే ప్లేస్ వెళ్లిపోతూ అక్కడికి పుట్టపర్తి తీసుకువెళ్ళి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా నేర్పించారు అన్నా కదా. సో ఇది చాలా యూస్ఫుల్. నవేడేస్ సీసీ కెమెరా అంటే ప్రతి ఆఫీసుతో పాటు ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు నవేడేస్ అందరూ వేయించుకుంటున్నారు. కాబట్టి సీసీటీవీ వాళ్ళంటే మనకు స్వయం ఉపాధి కిందకే అది. ఓకే, మనమే ఒక ఆఫీస్ పెట్టుకొని సీసీటీవీ ఇన్స్టాలేషన్కు మనం బాయ్స్ పెట్టుకుంటే మనమే మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు కావచ్చు. అటువంటి మంచి ట్రైనింగ్స్ మనము ఈ సత్యసాయి డిస్టిక్లో ఈ కాలేజీలో ఎస్పెషల్లీ మంచి ప్రోగ్రామ్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ మనము జాబ్ రోల్స్ ఇక్కడ నిర్వహించినాం సక్సెస్ఫుల్గా. ఈసారి కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ కూడా దానికి రెన్యువల్ కూడా వచ్చింది. సో అందరూ వాళ్ళకి కూడా చేస్తాము. అలాగే సార్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తీసుకోమని చెప్పారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎక్కడ ఏ ఉద్యోగం అప్లై చేయాలన్నా ఇక్కడ నుంచి మనం అక్కడ మెసేజ్ ఇవ్వచ్చు. అక్కడ హెచ్ఆర్తో ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా చెప్తారా. సో జడ్పీ ఉద్యోగాలు వచ్చే బాధ్యత ఏపీఎస్సీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగం తీసుకొని మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ చెప్తూ